హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ముఖ్యంగా దళితులంటే వాళ్ళ మీద కనీసం కనికరం లేదు. వాళ్ళంటే చిన్న చూపు అనే విధంగా ఒక నెల రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక కరెంటు పనిచేసే మనిషి చనిపోయాడు. దానిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని వైఎస్ఆర్‌సీపీ నాయకులు గాని, వైఎస్ఆర్‌సీపీ మీడియా గాని, ముఖ్యంగా పేటీఎం కార్యకర్తలు గాని, కొంతమంది నిజానిజాలు తెలుసుకోవాలని అశుద్ధం తిన్న వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు, దళితులంటే కూడా లెక్కలేదు, వాళ్ళు ఓట్లెత్తేనే ఈరోజు గెలిచాడు అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఏకంగా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, ఆ విషయం గురించి మాట్లాడలేదని చెప్పి కోర్టులో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో కేసు కూడా వేయడం జరిగింది. దళిత నాయకులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేయడం జరిగింది. సాక్షి మీడియా వేదికగా ఇష్టానుసారంగా డిబేట్లు పెట్టి రచ్చ రచ్చ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడని ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళు అసలైన కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే గతంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టారు. గుర్తుందో లేదో? చాలామందికి కూడా ఆ ఘటనలో దాదాపుగా 300 మందికి పైగా దెబ్బలు తగిలాయి. ఏ సంబంధం లేని వ్యక్తుల్ని కూడా అందులో అరెస్టులు చేశారు. ఎందుకు అనంటే అక్కడ కుల వివాదం అనేది రాజుకుంది. ముఖ్యంగా బీసీలు, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కాపు కులానికి అక్కడ ఒక పెద్ద వార్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బస్సులు తగలబెట్టారు. మాజీ మంత్రి విశ్వరూప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తగలబెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ అల్లర్లని చెప్పి పెద్ద రచ్చ జరిగింది. ఆ రచ్చలో చాలామంది సంబంధం లేని వ్యక్తులు, అభం శుభం తెలియని కొంతమంది అమాయకులను కూడా అరెస్టులు చేసి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా కేసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే విధంగా గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో రాజకీయం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో సురేష్ అనే వ్యక్తి చనిపోతే దానికి పరిష్కారం కింద పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా నిన్న ఆదివారం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది కరెంటు పని చేసిన కార్మికులున్నారని చెప్పి ఒక సర్వే చేయించారు. ఆ సర్వే చేయించినట్టు కూడా ఎవరికీ తెలీదు. ఆ సర్వే చేయించి 325 మంది లెక్కలోకొస్తే వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నారు. వచ్చారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ముఖ్యంగా వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక కరెంటు పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కరెంటు పని చేసిన మనిషి ముఖ్యంగా కింద షూస్ అనేవి వేసుకోవాలి. చేతికి గ్లౌజులనేవి వేసుకోవాలి. వాటితో పాటు వాళ్ళకి అవసరమైన సామాగ్రి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యాండేటరీ. ఖచ్చితంగా అవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నట్లయితే కొంతవరకు కూడా వాళ్ళు చనిపోవడానికి అవకాశం అనేది ఉండదు. గతంలో ఈ సురేష్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అవేవి వాడలేదని తెలిసింది. దానివల్ల అక్కడ ఏదైతే తను చనిపోవడంతో ఇటు కాపు కులానికి సంబంధించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా పేదవాడే. ఇటు చనిపోయిన వాడు కూడా పేదవాడే. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత రాజకీయ రంగు పులిమి దాన్ని పెద్ద చేసి పవన్ కళ్యాణ్ మీద 2 రాళ్ళు విసిరి బురద జల్లారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆ కరెంటు కార్మికులందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ షూస్ కానీ, చేతికి వేసుకునే గ్లౌజులు కానీ, ఆ టూల్ బాక్స్ కిట్టు అంటే ఒక కరెంటు పని చేసే వ్యక్తికి ఏదైతే సామాగ్రి అవసరం అవుద్దో అవన్నీ కూడా సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చయ్యే ఆ సామాగ్రి అంతా కూడా 325 మందికి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో కొనిచ్చి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఎందుకనంటే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ సురేష్ అనే వ్యక్తి ఎలా అయితే చనిపోయాడో అలాగా ఇంకొక వ్యక్తి చనిపోకూడదని చెప్పి తన సొంత నియోజకవర్గంలో ఉన్న కరెంటు కార్మికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఈ టూల్ బాక్స్ కిట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఆ టూల్ బాక్స్ కిట్ అనేది 3,500 పైగా ఉంది. దాంతో పాటు షూసు, గ్లౌజు అన్నీ కలుపుకొని మిగతావన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలుపుకుంటే రూ. 5,500 సుమారు ఖర్చవుతాయి. అలా 325 మందికి ఇచ్చినట్లయితే సుమారుగా 18,00,000 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత జోబుల డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు. ఇది సమస్యను పట్టించుకునే విధానం. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు. పవన్ కళ్యాణ్ కాపులకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చనిపోయినోడు దళితుడు కాబట్టి పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నారు అన్నారు కదా!
ఇక్కడ 325 మందిలో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. కాపులున్నారు, దళితులున్నారు, వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళున్నారు. అందరూ ఉన్నారు. అందులో డబ్బున్నోడున్నాడు, డబ్బు లేనోడు కూడా ఉన్నాడు. అది పవన్ కళ్యాణ్ విధానం. అంటే ఒక సమస్యని లోతుగా చూసే విధానం అది. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి చూసే విధానం అది. అంతే తప్పితే వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ గతంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి ఏదైతే పేరు పెట్టారో చూడండి, అక్కడ జరిగిన రచన ఉండదు. పవన్ కళ్యాణ్ ఏ విషయాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేది చాలా పూర్తి స్థాయి అవగాహన చేస్తాడు. అసలు సర్వే చేసినట్టే చాలా మందికి తెలీదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళకి టూల్ కిట్లు ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ టూల్ బాక్స్ కిట్లు ఇచ్చారు కదా! సేఫ్టీ కిట్లు. దాని మీద కనీసం పవన్ కళ్యాణ్ పేరు కాదు కదా! ఒక స్టిక్కర్ గాని, పార్టీ సింబల్ కూడా లేదంట. అదే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనుకోండి, అందులో వచ్చిన చిన్న చిన్న వస్తువులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ ఏత్తారు. ఎందుకనంటే గత 5 ఏళ్ళు కూడా అలాగే స్టిక్కర్‌లేసి ఫ్రీ పబ్లిసిటీ అనేది చేసుకున్నారు. ప్రతి దానికి కూడా ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సొంత జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నా గానీ పక్కనోడికి తెలియట్ల. అది పవన్ కళ్యాణ్ విధానం. ఎవరైతే పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారో, రోడ్ల మీదకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడారో, ఒక్కసారి బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచించుకోండి. ఎవడో ఏదో చెప్పాడనో, ఎవడో ఏదో రాజకీయ రంగు పులిమాడనో, ఎవడో ఎంత డబ్బు ఇచ్చాడని చెప్పి పవన్ కళ్యాణ్ మీద మీరు ఇష్టానుసారంగా ఏదో 2 రాళ్ళేసి మీరు కొంచెం ఫేమస్ అవుదాం, ఆయన మీద కొంచెం బురద జల్లుదాం అనుకుంటే, ఆ బురద అంతా కూడా మీ మీదే పడదు తప్పితే ఆయనకి పోయేదేమీ లేదు. ఒక రకంగా ఆయనకి ఫరక్ పడదు.